విశాఖ జిల్లా గోపాలపట్నంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించారు. గోపాలపట్నం వెంకటాపురం బీసీ కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్లో తీవ్ర దుర్గంధం రావడంతో 11 మంది 8వ తరగతి విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. 9 మందిని గోపాలపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో 2 విద్యార్థులకు ఊపిరి అందకపోవడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గత శనివారం స్కూల్లో అదే గదిలో దుర్వాసన రావడంతో 2 విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సోమవారం స్కూలుకి వచ్చిన వెంటనే విద్యార్థులకు అదే తరగతి గదిలో దుర్వాసన రావడంతో విద్యార్థులకు వాంతులయ్యి కళ్ళు తిరిగి పడిపోవడంతో తక్షణమే స్పందించిన ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. గోపాలపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నం పరిధిలో ఉన్న వెంకటాపురం జిల్లా పరిషత్ స్కూల్లో అయితే మాత్రం తరగతి గదిలోకి దుర్వాసన రావడంతో వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు అయితే వాంతులు చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న స్థానిక హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వారిని తరలించడం జరిగింది. అయితే మొత్తం 11 మంది సుమారుగా అయితే మాత్రం ఇటు విద్యార్థులు అయితే ఇటు ఆసుపత్రి పాలయ్యారు. అయితే దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ గారు అయితే మాత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనను కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే దీనిపైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది? పిల్లలకి ఇప్పుడే హాస్పిటల్ అథారిటీస్ తోటి స్కూల్ అథారిటీస్తో మాట్లాడామండి. పిల్లలు ఏంటంటే కుళ్ళిన ఎగ్స్ వల్ల అక్కడ సాటర్డే కొంచెం ఎక్కువగా వచ్చింది, అప్పటికే క్లీన్ చేసేసాము. బట్ ఇంకా ఉండడం వల్ల సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఒకళ్ళు చూసి ఒకళ్ళు వామిటింగ్స్ చేయడం వల్ల తర్వాత ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడితే మెడికల్ రిపోర్ట్స్లో కూడా ఏమీ అంత ప్రాబ్లం ఏమీ లేదు, స్టేబుల్గానే ఉన్నారు, అందరితో స్టేబుల్గానే ఉన్నారు. సెలైన్ ఎక్కించి వాళ్ళు వెంటనే నెసరీ మెడికేషన్స్ అన్నీ ఇచ్చారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఇప్పుడు మనం చూస్తే హ్యాపీగానే ఆడుకుంటున్నారు. ఇంకొక 1 అవర్లో మెడికల్ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తామని చెప్పారు. డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వెంటనే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి చెక్ చేసుకున్నారు. డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నమస్తే సార్, జడ్పీఐ స్కూల్ హెచ్ఎంని కేఎప్ఆర్ఓ శనివారం ఉదయం 9:30కి రూమ్ ఓపెనప్పటికి బ్యాడ్ స్మెల్ వచ్చి 3-4 విద్యార్థులు వాంట్ చేసుకున్నారు సార్. వెంటనే ఆయాన్ని పిలిచి క్లీన్ చేయించి రూమ్ షిఫ్ట్ చేస్తాం సార్. మరలా సోమవారం ఉదయం ఫస్ట్ పీరియడ్ మేము క్లాస్కి వెళ్ళాం సార్, సెకండ్ పీరియడ్ క్లాస్కి వెళ్ళాం, థర్డ్ పీరియడ్లో మళ్ళీ వాంట్ చేసుకున్నారు సార్. అప్పటికే మా స్కూల్లో ఆయాలు వర్క్ చేస్తున్నారు. తర్వాత 2 డాక్టర్లు పిలిపించాం, వాళ్ళ సలహా మేరకు హాస్పిటల్లో తీసుకొచ్చాం సార్. ఓకే, అంటే శనివారం దుర్వాసన ఎందుకు వచ్చిందంట? దుర్వాసన ఏంటి, కోడిగుడ్డు పీసులు ఉన్నాయని ఆయా క్లీన్ చేస్తున్నప్పుడు చిన్న కోడిగుడ్డు పీసులు ఉన్నాయంట, 2-3 పీసులు దొరికిందంట. దానివల్లే స్మెల్ వస్తుందని మళ్ళీ మరొకసారి పినాయిల్ అది పెట్టి క్లీన్ చేయించాం సార్, అంతే.